ఓట్స్ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓట్స్ గుంట పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు. ఓట్స్ గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా పచ్చిశనగపప్పు, అలాగే పెసరపప్పు, మినప్పప్పు, ఓట్స్, ఎర్ర కందిపప్పు వీటన్నిటిని 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టుకొని రెడీగా ఉన్నాయి. అయితే ఓట్స్ గుంట పొంగనాలు తయారు చేసుకునే ముందు ఓట్స్ యొక్క గుణగణాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అయితే ఓట్స్ అనేది అందరూ చెప్తూ ఉంటారు చాలా మంచిది, అల్పాహారంగా ఓట్స్తో దోశ తయారు చేసుకోవచ్చు, ఓట్స్ పుడ్డింగ్ లాగా తినొచ్చు. 6 నెలల పిల్లల నుంచి కూడా మనం చక్కగా సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓట్స్తో మొదలు పెట్టచ్చు. పిల్లలకైతే రోల్డ్ ఓట్స్ చాలా మంచిదండి. రోల్డ్ ఓట్స్లో ఏంటి అంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, జీర్ణక్రియను చాలా బాగా పెంపొందించుతుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు పీచు పదార్థం ఎందులో అయితే ఎక్కువగా ఉంటుందో బరువు తగ్గుతాం. అలాగే కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది అనమాట. కొలెస్ట్రాల్ బాగా తగ్గినప్పుడు మన గుండె ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇది రోల్డ్ ఓట్స్ అనమాట. అలాగే ఓట్స్తో చూసుకుంటే సాధారణమైన ఓట్స్ ఉంటాయి, రోల్డ్ ఓట్స్ కూడా ఉంటాయి. మీకు రోల్డ్ ఓట్స్లో ఏంటి అంటే కొంచెం మన గ్లూటన్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి, GI లెవెల్స్ అంటాం కదా, బాగా తక్కువగా ఉంటాయి. ఓట్స్లో కూడా తక్కువగానే ఉంటాయి. దాంతో కంపేర్ చేసుకుంటే రోల్డ్ ఓట్స్లో ఇంకా కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మనకు ఓట్స్ తీసుకున్నా రోల్డ్ ఓట్స్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేసే విషయంలో డయాబెటీస్ పేషెంట్స్కి ఆ లెవెల్స్ని బాగా మెయింటైన్ చేయాలి కాబట్టి ఓట్స్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే మనం ఓట్స్ తీసుకుంటే స్కిన్కి చాలా మంచిది తెలుసా. అంటే మనకు చర్మంలో ఉన్నటువంటి కాంతి పెరగడానికి, అంటే వృద్ధాప్యం అంటే మనకు ముడతలు పడ్డము, అంటే స్కిన్ ఒక ఏజింగ్ అనే ఫ్యాక్టర్ ప్రతి స్కిన్కి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వయసులో రావాల్సిందే. ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండడానికి ఎవరికి సాధ్యం కాని పని. అలా ఏంటి అంటే ఓట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల ఆ ఏజింగ్ ఫ్యాక్టర్ అనేది చాలా లేట్గా వస్తుంది, త్వరగా రాదు. అదొక ఇంపార్టెంట్ విషయం అందరికీ, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ వర్తించేది. అయితే ఓట్స్ నాకు బాగా ఎక్కడ సహాయం చేసింది అంటే ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఫీడింగ్ మదర్స్కి ఓట్స్ ఎంత మంచి ఔషధం లాంటిదని చెప్తాను నేనైతే. అంటే ఫీడింగ్ టైంలో వాళ్ళకి మంచి ఫైబర్ కావాలి, మంచి మిల్క్ ప్రొడక్షన్ జరగాలి. కాబట్టి ఈ 2 కేసెస్లో కూడా మనకు బాలింతలకు ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. మరి బాలింతలు కానీ వాళ్ళకి ఓట్స్ తినడం అలాంటి టైంలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీరు అస్సలు అలాంటివన్నీ పట్టించుకోకండి. ఓట్స్ తినడం వల్ల మీరు బరువు తగ్గుతారు, అలాగే పిల్లలకు కూడా పాల క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇక ఓట్స్ని తరచూ ఏదో ఒక రూపంలో తినడం మొదలు పెట్టండి. అయితే ఏదో ఒక రూపంలో ఇదొక రూపం అనమాట ఓట్స్ గుంట పొంగనాలు. సో మనం ముందుగా నానబెట్టుకున్నవన్నీ కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని చక్కగా నీళ్ళు అవసరమైతే అవసరం ఉంటుందా, లేకపోతే లేదు, చక్కగా వేసేసుకొని రుబ్బేసుకుందాం. ముందు ఏమేం చేద్దాము, ఓట్స్ కాబట్టి మనం నానబెట్టుకున్న ఓట్స్ వేసేద్దాం ఫస్ట్. ఆ తర్వాత దానికి సరిపడా గుండు మినప్పప్పు కూడా వేసేసుకున్నాము. తర్వాత మనకి పచ్చిశనగపప్పు ఏంటి అంటే మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం మనకు కరకరలాడడానికి కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పెసరపప్పు. ఇన్ని రకాల పప్పులు ఎందుకు వేస్తున్నాను అంటే మంచి హెల్త్కి, మంచి ప్రోటీన్ కోసం వేస్తున్నాను. మీరు కొంచెం అంటే అప్పుడు కొన్ని పెసరపప్పు అది మీరు తీసేసుకోవచ్చు, ఒకవేళ లేకపోతే కూడా ఇబ్బంది ఏం లేదు. ఎర్ర కందిపప్పు కూడా వేస్తున్నాను. అంటే ఇది మనకు పిల్లల పరంగా, పెద్దవాళ్ల పరంగా, ఏ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే ఓట్స్ అనేది పెద్దవాళ్ల విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మలబద్ధకానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే రోల్డ్ ఓట్స్ చూసారా, రోల్డ్ ఓట్స్ పిల్లలకు ఎంత మంచిదో. అంటే పిల్లలకు ఎక్కువగా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఒక వయసు నుంచి మొదలవుతుంది. ఆస్తమా ఇబ్బందులకు కూడా ఓట్స్ చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అందుకు ఆస్తమాకైనా, కాన్స్టిపేషన్కైనా కూడా, యాంటీ ఆక్సిడెంట్స్ జనరేట్ చేసే విషయంలో అయినా కూడా రోల్డ్ ఓట్స్ చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి స్టార్ట్ చేద్దాం. మరి నానబెట్టుకున్నటువంటి ఎర్ర కందిపప్పును కూడా వేసేసుకుందాం. అంటే ఇది మనకు హోల్సమ్ ఫుడ్ లాగా, మనము ఎక్కడా కూడా ఏది లోపించకుండా అన్ని న్యూట్రియంట్స్ని పుష్కలంగా అందించేది ఓట్స్. మరి ఓట్స్తో ఇన్ని రకాలు కలుపుతున్నాం కాబట్టి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. ఆ తర్వాత దీంట్లో మనం అల్లం కూడా వేసేసుకుందామండి. అంటే మనం రుబ్బుకునేటప్పుడు మనకు కాస్త అల్లం కూడా కలిపి రుబ్బుకుంటే ఆ ఘాట్ అనేది బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లేదంటే మనకు మధ్యలో అలా ఉండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు.
కారానికి తగ్గట్టుగా, మన ఇంట్లో పిల్లలు ఎక్కువగా తింటున్నారు, వాళ్ళ కారం ఎక్కువగా పడదు అంటే దాని ప్రకారంగా వేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా ఓట్స్తో పాటు మనం పప్పులన్నీ కూడా వేసేసుకున్నాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాం కారానికి సరిపడా. ఇక మిగతావన్నీ కూడా మనము వెజిటబుల్స్ ఏవైతే తీసుకున్నామో క్యారెట్, బీన్స్, ఇవన్నీ మనము చక్కగా 1 నిమిషం అలా 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 వేయించేసుకొని కూడా ఈ పిండిలో వేసుకోవచ్చు. పచ్చిగా వేసుకుంటా అన్నా కూడా వేసుకోవచ్చు. అది మన టైంని బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను కాస్త రోస్ట్ వేస్తున్నాను ఈరోజు, మీకు చెప్తున్నాను అనమాట. అయితే ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా పొంగడాల పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా, ఇది మనకు ఎండుమిరపకాయలు వేసినందుకు రంగు కూడా కాస్త మారిపోయింది. ఇలా మనకు చక్కగా ఓట్స్తో పాటు కావాల్సిన పప్పులన్నీ కూడా, నానబెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసేసుకున్నాము. చక్కగా పిండిలాగా రెడీ చేసేసుకున్నాము. కొంచెం గట్టిగానే వేసుకున్నానండి, కావాల్సింటే ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసేసుకోవచ్చు. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనం వేయబోయేటువంటి కూరగాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని మీరు వేయించైనా వేసుకోవచ్చు, పచ్చిగా అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వేయబోయేటువంటి కూరగాయలను కాస్త వేయించుకుందాం. 1 నిమిషం అండి, అంటే మనకు మరీ పచ్చిగా వేయకుండా వేసుకోవచ్చు. పచ్చిగా వేసినా కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, అదే రుచే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఒక రకంగా చేస్తేనే ఒక తృప్తి ఉంటుంది కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను. నూనె కాస్త వేడవుతుంది, అప్పుడు జీలకర్ర మాత్రం పిండిలో వేసేసుకుందామండి. తర్వాత ముందుగా కూరగాయలు మాత్రమే వేయించేసుకుందాం. ముందుగా సన్నగా తరుక్కున్నటువంటి బీన్స్, అలాగే సన్నగా తరుక్కున్నటువంటి క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాబేజ్, అలాగే సన్నగా తరుక్కున్న క్యాలీఫ్లవర్. దీన్ని ఒక్కసారి మనం వేయించేసుకుందాం. ఇందులో కూడా ఉప్పు ఏం వేయట్లేదు నేను, జస్ట్ 1 నిమిషం మాత్రం. ఇది 1 నిమిషం వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం మన పిండిలో ఏమేమి వేసుకోవచ్చు? జీలకర్ర, కాస్త జీలకర్ర, మనకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకును కూడా ఇలా చేతితో చిదిమేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. ముఖ్యమైన పదార్థం ఏంటి? ఉప్పు కూడా మనం క్వాంటిటీ చూసుకొని వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త ఇంగువ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. ఇది కూడా మళ్ళీ మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. ఈలోపు మన కూరగాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. ఈ పిండి కలిపేసుకున్నాం కాబట్టి మనకి ఇటువైపు కూరగాయలు కూడా వేగిపోయాయి కాబట్టి అంతేనండి. జస్ట్ మనకు రంగు విపరీతంగా మారి అలా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే వేయించామా అంటే వేయించామంతే. ఇప్పుడు అలా వేయించుకున్నటువంటి కూరగాయలను మనము మన పిండిలోకి తీసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకేంటంటే కొంచెం ఆ వేగినటువంటి ఆ నూనె అది కూడా కలుస్తుంది కదా, కొంచెం రుచిలో మార్పు ఉంటుంది. ఓకే, మనకి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు పొంగనాల పెనం కూడా వెలిగించేసుకుందాం. కొంతమంది ఏంటంటే నూనె పొంగనాలు వేసిన తర్వాత పైనుంచి వేస్తూ ఉంటారు. బట్ నా అలవాటు ఏంటంటే ముందుగానే కాస్త నూనె వేసేస్తాను. సో దట్ ఏంటంటే మనకు పొంగనాలు వేసిన తర్వాత అవి అంటుకోకుండా వస్తాయన్నమాట పెనానికి. కాస్త నూనె తీసుకొని కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత పైనుంచి కూడా ఒక్కసారి వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకున్న తర్వాత కొత్తగా బిగినర్స్ కోసం చెప్తున్నాను, ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇలా అనేసుకుంటే ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఈ నూనె అది కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఇది చిట్కాలు అంతే. ఇది కొత్తగా వంటలు చేసే వాళ్ళకు చిట్కాలు. బాగా చేయి తిరిగిన వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ మాకు తెలియదా అనుకుంటాను. అందుకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం. ఇది కాస్త వేడెక్కిందంటే సరిపోతుంది, ఈ వేడి సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తయారు చేసుకున్నటువంటి పిండిని చక్కగా పొంగనాల పెనంలో వేసేసుకుందాం. మరీ ఫుల్గా వేయకూడదు, ఒక 10% వదిలేయాలి ప్లేస్. సో దట్ అది కొంచెం మనకు పొంగుతాయి కదా, అప్పుడు ప్లేస్ సరిపోతుంది. లేకపోతే మరీ ఓవర్ఫ్లో అయిపోతాయి. చక్కగా
అన్నిట్లో వేసేసుకోవచ్చు. ఇందులో కావాల్సిన కూరగాయలు, చక్కగా అన్ని రకాల పప్పులు, ఇది కానీ మీ పిల్లలు ఒక వాయ తిన్నారంటే చాలండి. అసలు మొత్తం దీన్ని ఫినిష్ చేశారంటే అసలు సూపర్ అన్నమాట. ఇంకా ఆ తల్లి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదండి, ఇంకా వాళ్ళకి వేరే అన్నము అది ఏమీ అవసరం లేదు. కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా ఇందులో ఉంటుంది. ఇప్పుడు పైన నుంచి ఇంకాస్త నూనె లేదంటే నెయ్యి మీ ఇష్టం అలా చక్కగా వేసేసుకుంటే మన పొంగణాలు అద్భుతంగా వస్తాయన్నమాట. ఇది చాలా సిమ్లో చేసుకోవాలి, ఇది మూత పెట్టి చేసుకోవాలి ఖచ్చితంగా. పొంగణాలు మనకు ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే నూనె వేసినప్పటికీ కూడా ఆవిరి మీద ఎక్కువ భాగం అవుతూ ఉంటాయి కాబట్టి మనం బాగా సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుంటే రుచికరంగా వస్తాయి. చక్కగా మనము ఓట్స్తో గుంట పొంగణాలు వేసేసుకున్నాము. చూసారా ఇది ఎంత బాగా అయిపోయాయో. ఒక రకంగా నేను తక్కువ నూనెనే వేసానండి, మరి ఎక్కువైతే ఏం వేయలేదు. కాకపోతే గుంట పొంగణాలకు కొంచెం నూనె పడుతుంది. మరి అసలే నూనె లేకుండా చేయడం అనేది చాలా అసంభవం. ఒకటి రుచి కూడా బాగోదు, కొన్ని నూనెతోనే బాగుంటాయి. దానికి మాత్రం మనం ఏం చేయలేం. ఇవి అయిపోయినట్టే అండి. మన ప్లేట్ కూడా ఇక్కడ రెడీగా ఉంది కాబట్టి మనం చక్కగా ఈ అందమైన ప్లేట్లోకి మన గుంట పొంగణాలు తీసేసుకుందాం. ఇది మనకు చక్కగా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, పుదీనా చట్నీ, ఇంకా మీకు ఏ చట్నీ ఇష్టమైతే ఆ చట్నీతో చక్కగా చేసేసుకొని తినచ్చు. నేనైతే అసలు తెలుసా అండి, ఇటువంటి వంటకాలను ఏ పచ్చడి లేకుండా తినేస్తాను తెలుసా. నాకు అలాగే ఇష్టం, ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి కదా. ఇందులో కారం ఉంది, తర్వాత కావాల్సిన కూరగాయలు ఉన్నాయి. అసలు నేనేమి దేంతో తిన్ను, నాకు అలాగే దాని ఒరిజినల్ టేస్ట్ చాలా ఇష్టం అనమాట. మరి ఓట్స్ గుంట పొంగణాలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఓట్స్ గుంట పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్ 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన క్యారెట్ 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తరిగిన క్యాలీఫ్లవర్ 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు. ఓట్స్ గుంట పొంగణాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్, నానబెట్టుకున్న మినపప్పు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, తరిగిన అల్లం, ఎండుమిరపకాయలు వేసి పొంగణాల పిండిలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడైన తర్వాత తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్ ముక్కలు, తరిగిన క్యాబేజ్ ముక్కలు, అలాగే తరిగిన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత రుబ్బుకున్న పిండిలో కాస్త జీలకర్ర, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు, కాస్త ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేయించుకొని పెట్టుకున్న కూరగాయల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి పొంగణాల బాండీ పెట్టుకుని నూనె వేసి కలిపి పెట్టుకున్న పిండిని పొంగణాల్లాగా వేసుకొని 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ గుంట పొంగణాలు రెడీ.